రైటరే అవ్వాలి అన్న థాట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ బీజం ఎక్కడేసుకుంది? కరెక్ట్. ఏంటి? పూర్ణ గారి లైఫ్‌లో ఇలా సినిమాలకి పాటలు పాట రాయాలి, నేను నా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాటలివ్వాలి కరెక్ట్. అని ఎప్పుడు అనిపించింది ఇదంతా? ఇది ఇది టైం డిసైడ్ చేసిందని అనాలండి. అంటే మనం మామూలుగా చిన్నప్పటి నుండి నాకు వేటూరి గారి పాటలు గాని, సినిమాలంటే అఫ్‌కోర్స్ ఊళ్ళల్లో ఉన్న అందరికీ ఏకైక ప్రాణం. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమానే. సినిమాయే. యాహ్! ఏ సినిమా ఉన్నా, ఏ పాట విన్నా ఆహ్, నాకు అదే ఊళ్ళలో స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతా ఉంటాయి. అవును. అంత డాన్సులు ఆర్కెస్ట్రాస్. అంతా బావుంటాయి. కానీ పాట అనేది నన్ను చాలా ఇది చేసేదనమాట. ఓకే. ఎందుకంటే పాట కోసం నేను ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నాకు పెన్ను, పేపర్ ఉంటే చాలు. ఈజీ యాక్సెస్. నేను అవును. నాకు తోచింది నేను రాసుకోవచ్చు. పేరడీలు రాసేవాడిని. ఆ పేరడీల తర్వాత కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిన్న పోయెటిక్ పోయెమ్స్ రాసేవాడిని. లేదా మన తెలుగులో చదువుకున్న పద్యాలకు పేరడీ రాయటం. అది తప్పో ఒప్పో వాటెవర్. అలా రాసుకుంటూ ఏమైపోయింది ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత, ఓకే. పాట మనం రాస్తే ఎలా ఉంటదసలు? మనం కూడా రాయొచ్చా పాట? అనేది ఒక హ్మ్. చిన్న ఎక్సర్సైజ్ మొదలైంది. హ్మ్. అక్కడ మొదలైన పాటల ప్రయాణం ఈరోజు నాకేమైపోయిందంటే జీవన భృతి అయిపోయింది. నేను నిజంగా పాటగాడిని అయిపోయి నాకు ఒక జాబ్ లాగా అయిపోద్దని నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలా. సో, బ్యాచిలర్ డిగ్రీ ఫార్మసీ చేశాను యాక్చువల్‌గా నేను. ఓకే. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ హ్మ్. సో, బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న టైంలో ఇంకా పాటకు కావాల్సిందేంటి? అసలు మనం అప్పటికి చిన్న చిన్న ఆల్బమ్స్ చేయడం అలా చేస్తూ హైదరాబాద్‌కొచ్చి టైం ఉన్నప్పుడు వచ్చి అవకాశాల కోసం వెతికి ఏం దొరకకపోయేది. ఆఫ్‌కోర్స్ మళ్ళీ వెళ్ళింది. పూర్తిగా 2010లో ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంక అప్పటి నుండి పాటల మీదే ఉన్నా.